సో గూగుల్ యాడ్స్ లో లాస్ట్ క్లాస్ మనం చూసింది డిస్ప్లే క్యాంపెయిన్స్ ఎట్లా క్రియేట్ సార్ చేయాలని వాయిస్ సరిగ్గా చూసాం. వినిపించట్లేదు సార్. సో కమింగ్ టు టుడే, ఈరోజు మేజర్గా షాపింగ్ యాడ్స్ అనేవి ఎట్లా డిజైన్ చేయాలి అనేది చూస్తాను. ఓకే, అండ్ మేజర్గా షాపింగ్ యాడ్స్ ఎట్లా ఉంటాయి అంటే లాస్ట్ టైం చూపించినట్లు షాపింగ్ యాడ్స్ సో ఇక్కడ చూడండి, బై షూస్ ఆన్లైన్. ఓకే, ఇలా నేను టైప్ చేయగానే ఇంటర్నెట్ లో నాకు స్పాన్సర్డ్ అని వచ్చింది. స్పాన్సర్డ్ అనేసి ఈ లిస్టింగ్స్ రావడం జరిగింది, రైట్? సో ఇన్ కేస్ నేను ఈ పర్టికులర్ యాడ్ పైన క్లిక్ చేస్తే ఇది నన్ను డైరెక్ట్ గా వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. చూడండి, ఇది ఒక కంపెనీ వాళ్ళు ఈ షూకి రిలేటెడ్ గా యాడ్ పెట్టారు. అర్థమవుతుందా? సి బై షూస్ ఆన్లైన్. ఓకే, ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ కంపెనీ డార్వేస్, ఈ కంపెనీ వాళ్ళు యాడ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇది ఓకే, రైట్? ఇది షాపింగ్ యాడ్స్. ఇక్కడ చూడండి, బై క్లాత్స్ ఆన్లైన్ స్పాన్సర్డ్, రైట్? ఇక్కడ స్పాన్సర్డ్ అని కనిపించిందల్లా యాడ్ కిందకి వస్తుంది మనకి, రైట్? అర్థమవుతుందా? సో అయితే ఇప్పుడు మేజర్గా గూగుల్ యాడ్స్ లో ఈ పర్టికులర్ షాపింగ్ యాడ్స్ లో అమౌంట్ అనేది ఎప్పుడు డెబిట్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను బై క్లాత్స్ ఆన్లైన్ అని టైప్ చేయగానే మల్టిపుల్ యాడ్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ఈ యాడ్ అనేది చూపించినంత మాత్రాన గూగుల్ వాడు అమౌంట్ అనేది డెబిట్ చేయడు. ఈవెన్ నేను ఈ పర్టికులర్ లింక్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ లో ల్యాండ్ అయ్యాను, ఈవెన్ ఈ వెబ్సైట్ లో ల్యాండ్ అయ్యాను ఇన్ ద సెన్స్ లింక్ అనేది క్లిక్ చేశాను, బట్ స్టిల్ నాకు అమౌంట్ అనేది డెబిట్ అవ్వదు. ఓకే, నేను ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ ని ఇక్కడ బైట్ నౌ క్లిక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తానో, ఆర్డర్ ప్లేస్ చేసినందుకు లేకపోతే ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఈ యాక్షన్ కి గాను ఒక అమౌంట్ అనేది డెబిట్ చేస్తాడు గూగుల్ వాడు. ఓకే, ఈ కామర్స్ వాళ్ళందరూ కూడా మేజర్ గా ఈ షాపింగ్ యాడ్స్ వాడాలి. అర్థమవుతుందా? రైట్, ఇక్కడ చూడండి అగైన్. సో క్యాంపైన్ అది ఎట్లా సెటప్ చేయాలి అంటే, క్రియేట్ పైన క్లిక్ చేయండి ఫస్ట్. క్యాంపైన్, క్రియేట్ ఎ క్యాంపైన్ వితౌట్ గోల్స్. నెక్స్ట్ సెర్చ్ అయిపోయింది, డిస్ప్లే అయిపోయింది, ఇప్పుడు షాపింగ్ పైన క్లిక్ చేశారు. ఓకే, రైట్. అయిపోయిందా లంచ్?
అంటే కొంచెం మామూలు కాల్స్ విజిట్ చేయాల్సిందే. మన దగ్గర నుంచి జస్ట్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ 4 వీలర్స్ కి తిరిగి చార్జెస్ ఉంటుంది. వెళ్ళే దాకా చూడండి 3000 చార్జ్ చేస్తారు. అన్నిట్లో తీరదు. స్క్రీన్ కనిపించట్లేదు సార్. సారీ, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుందా? రైట్.
షాపింగ్ యాడ్స్. స్క్రీన్ స్టాప్ అయినప్పుడు ఒకసారి చెప్పండి. క్యాంపెయిన్ పైన క్లిక్ చేశాను, రైట్. డోర్ క్లోజ్ చేయండి. ఇక్కడ దాకా చూసారు కదా, రైట్. ఇక్కడ చూడండి, షాపింగ్ యాడ్స్ లో ఏం అడుగుతుందంటే బేసికల్లీ మనకి యాడ్ ప్రొడక్ట్స్ టు దిస్ క్యాంపెయిన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ ఇది చూస్ చేసుకున్నాము, క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గోల్. నెక్స్ట్ వచ్చేసి ఏ కేటగిరీ ఆఫ్ యాడ్ మనం డిజైన్ చేయబోతున్నాం అనేది ఇక్కడ స్పెసిఫై చేసాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సర్చ్ అండ్ డిస్ప్లే, మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. చూడండి, షాపింగ్ పైన క్లిక్ చేసుకోగానే ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేయమంటుంది. ఓకే, క్రియేట్ మర్చెంట్ సెంటర్ అకౌంట్. ఓకే, ఇక్కడ మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, బిజినెస్ నేమ్, బిజినెస్ వెబ్సైట్, కంట్రీ, క్రియేట్ అండ్ లింక్ అకౌంట్. ఓకే, ఇక్కడ చూడండి అకౌంట్ క్రియేట్ చేసేసుకుంటాము. ఇక్కడ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, రైట్. నెక్స్ట్, select a campaign subtype. Keep in mind that this section cannot be changed later. Okay, so performance max campaign, standard shopping campaign. Okay, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాండర్డ్ క్యాంపెయిన్ పైన వర్కౌట్ చేస్తున్నాను, చూడండి ఎట్లా ఉంటుందో. దెన్ మనం పర్ఫార్మెన్స్ కూడా ఓపెన్ చేద్దాము, డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఓకే, కంటిన్యూ. ఆబ్జెక్టివ్ లోనే మనకు ఆల్మోస్ట్ 4-5 క్వశ్చన్స్ అడిగింది. ఇక్కడ క్యాంపెయిన్ టైప్ అనేది ఇప్పుడు అడుగుతుంది మనల్ని, జనరల్ సెట్టింగ్స్. ఓకే, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. ఆబ్జెక్టివ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ యాడ్ స్టేజ్. ఓకే, రైట్. క్యాంపెయిన్ నేమ్, షాపింగ్ యాడ్స్. ఓకే, నెక్స్ట్ బిడ్డింగ్. మనం ఏం చేయాలి ఇక్కడ? ఇక్కడ ఈ ఆప్షన్ అప్పుడే సెలెక్ట్ చేయొద్దు. క్యాంపెయిన్స్ లో షాపింగ్ క్యాంపెయిన్ కి, సర్చ్ డిస్ప్లే క్యాంపెయిన్ కి డిఫరెన్స్ ఏంటంటే బేసికల్లీ మనం ఎవ్రీ టైం లీడ్స్ కోసము లేదంటే అవేర్నెస్ కోసము సర్చ్ అండ్ డిస్ప్లే క్యాంపెయిన్స్ వాడాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు షాపింగ్ యాడ్స్, మన మేజర్ ఫోకస్ సేల్ తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక యాడ్స్ లో 1000 రూపాయలు పెట్టాను. ఆ 1000 రూపాయలు పెట్టినందువల్ల అట్లీస్ట్ నేను ఒక 4-5 ప్రొడక్ట్స్ అనేది సెల్ చేయాలి. అప్పుడే నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. సో ఆ కేటగిరీలో ఒక్కసారి ఇదంతా కూడా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, డౌట్ వస్తే అడగండి. లాస్ట్ టైం చెప్పాను కదా, యాడ్ అకౌంట్స్ కొన్ని అప్డేట్ అయ్యి ఉంటాయని. ఇక్కడ చూడండి,
యాడ్ ప్రొడక్ట్స్ టు దిస్ క్యాంపెయిన్. యాడ్ అకౌంట్ ఒకటి, మర్చెంట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాము అండ్ లింక్ చేసాము. నెక్స్ట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ చూద్దాము. క్యాంపెయిన్ నేమ్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్. Click on continue. ఇక్కడ చూడండి, ఇందాక నేను ఒక వేరే విండో చూపించాను. ఇక్కడ చూడండి, బిల్డింగ్ అండ్ బడ్జెట్. ఇక్కడ ఆప్షన్స్ ఏం చూపిస్తున్నాడు? టార్గెట్ ROAS, మాక్సిమైజ్ క్లిక్స్, మాన్యువల్ CPC. అదే క్యాంపెయిన్. నేను వేరే డాష్ బోర్డ్ లోకి వచ్చాను. వేరే డాష్ బోర్డ్ లో చూస్తే కన్వర్షన్ వాల్యూ, కన్వర్షన్స్ అని పెట్టాడు. సో దిస్ ఇస్ బేసికల్లీ ఎట్లా అంటే యాడ్ అకౌంట్ ఇష్యూ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. యాడ్ అకౌంట్ అనేది మనం ప్రాపర్ గా సెటరేట్ చేసుకోవాలి, లేకపోతే మనకు ఆప్షన్స్ అనేవి కొంచెం అటు ఇటు మారిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సి కన్వర్షన్స్ అండ్ కన్వర్షన్ వాల్యూ. చూడండి ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై కన్వర్షన్. కన్వర్షన్స్ అంటే బేసికల్లీ వెబ్సైట్ లేదంటే ఆ స్టోర్ కి రీడైరెక్ట్ చేయడం. కన్వర్షన్స్ ఆర్ యాక్షన్స్ ఆన్ యువర్ వెబ్సైట్, యాప్ ఆర్ స్టోర్ దట్ యు డిఫైన్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కన్వర్షన్ అనేది వెబ్సైట్ లో ఒక కస్టమర్ చేసే యాక్షన్ ఏంటి, యాక్షన్ కూడా నాకు కావాల్సిన యాక్షన్ ఏంటి. సో నేను ఈ కన్వర్షన్ ని ఎట్లా ఈ షాపింగ్ యాడ్స్ లో యూటిలైజ్ చేసుకుంటాను అంటే, ఒక ప్రొడక్ట్ చూసిన తర్వాత కస్టమర్ యాక్షన్ చెయ్యాలి, దట్ ఆ యాక్షన్ లో పర్చేస్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. కన్వర్షన్స్ ఆర్ యాక్షన్స్ ఆన్ వెబ్సైట్, యాప్ ఆర్ స్టోర్ దట్ యు డిఫైన్. నేనేం డిఫైన్ చేస్తాను అంటే, ఒక కస్టమర్ నా ప్రొడక్ట్ అనేది కొనాలి, కొన్నదాన్ని కన్వర్షన్ కింద కన్సిడర్ చేయి అని చెప్తాను. ఓకే, ఇక్కడ నేను కన్వర్షన్స్ అనే ఆప్షన్ అనేది సెట్ చేసుకుంటాను. సెట్ ఏ టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్. టార్గెట్ CPA, కాస్ట్ పర్ ఆక్విజిషన్. CPA అంటే కాస్ట్ పర్ ఆక్విజిషన్. ఆక్విజిషన్ అంటే ఒక కస్టమర్ ని ఆన్ బోర్డ్ చేయడం, లేకపోతే ఒక కస్టమర్ కి మన ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అనేది అమ్మడం, సెల్ చేయడం. అయితే ఇక్కడ ఏంటి, బిడ్డింగ్ లో ఒక పర్సన్ యాక్షన్ చేసినందుకు లాస్ట్ టైం సర్చ్ యాడ్స్ లో మనం ఏం చేసాము, ఒక క్లిక్ అనేది జరిగినప్పుడు క్లిక్ కింద అనేసి ఇచ్చాము. అదే డిస్ప్లేకి వచ్చేసరికి ఇంప్రెషన్స్ కి పే చేసాము. రైట్, ఇంప్రెషన్ అంటే యాడ్ అనేది చూపించినందుకు. బట్ ఇప్పుడు షాపింగ్ యాడ్స్ లోకి వచ్చేసి మనం ఎందుకు పే చేస్తామంటే కాస్ట్ పర్ ఆక్విజిషన్ కి పే చేస్తాము. ఆక్విజిషన్ ఇస్ నథింగ్ బట్ ఏ సేల్ అని కన్సిడర్ చేయండి. ఇప్పుడు నేను ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ అనేది అమ్మాను. సో ఈ ప్రోడక్ట్ 1000 రూపాయలు అమ్మినందుకు కాను నేను మాక్సిమం ఒక 50 రూపీస్, ఒక 100 రూపీస్ కి గూగుల్ కి ఇస్తాను అనేసి నేను ఇక్కడ టార్గెట్ CPA అనేది ఇచ్చాను. ఓకే, ఈ ఆప్షన్ నేను మళ్ళీ స్పెసిఫిక్ గా నెక్స్ట్ క్యాంపెయిన్ లో చూపిస్తాను. రైట్, ఫస్ట్ మేజర్ గా కన్వర్షన్స్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ టార్గెట్ CPA. ఓకే, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అగైన్ మళ్ళీ సేమ్, ఇదంతా కూడా మనం ఆల్రెడీ సర్చ్ అండ్ డిస్ప్లే క్యాంపెయిన్స్ లో చూసాము. లొకేషన్స్ ఎక్కడ పెట్టాలి, లాంగ్వేజెస్ ఎట్లా చూస్ చేసుకోవాలి. ఓకే, ఇవి 2 ఆప్షన్స్. రైట్, ఇక్కడ చూడండి అగైన్ ఈ సెర్చ్ లో డిస్ప్లేలో ఈ ఆప్షన్ చెప్పలేదు నేను. ఈవెన్ ఫేస్బుక్ లో యాడ్స్ పెట్టేటప్పుడు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఎట్లాగైతే మెన్షన్ చేసామో అదే కేటగిరీలో అదే టైప్ లో మనం ఇక్కడ షాపింగ్ లేదు గూగుల్ యాడ్స్ లో కూడా అలా పెట్టుకోవచ్చు, ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా. ఓకే, ఇవన్నీ నార్మల్ ఆప్షన్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, లెట్ గూగుల్ AI హెల్ప్ యూ టు జనరేట్ అసెట్స్. నేను ఒక వెబ్సైట్ అనేది ఆల్రెడీ ఇచ్చేసాను. ఓకే, ఆ వెబ్సైట్ కి రిలేటెడ్ వాట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ యు ఆర్ అడ్వర్టైజింగ్ ఇన్ దిస్ క్యాంపెయిన్. ఫస్ట్ వెబ్సైట్ చూడండి ఒకసారి. ఇది ఒక వెబ్సైట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ ప్రొడక్ట్స్. మెటాడ్స్ లో స్పెసిఫిక్ గా చెప్పారు కదా, ఫినాన్షియల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ వస్తే స్పెసిఫిక్ గా ఆ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి అని. ఈ వెబ్సైట్ కి అయితే మ్యాండేటరీ మనం ఆ ఆప్షన్ అనేది యూస్ చేసుకోవాలి, లేదంటే యాడ్లు అనేవి రన్ అవ్వవు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది దేనికి రిలేటెడ్,
కంప్లీట్ గా రిలేటెడ్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసాయి. బిజినెస్ న్యూస్, మీడియా, డిజిటల్ కరెన్సీస్, బ్రోకరేజ్ అండ్ డైలీ ట్రేడింగ్, డే ట్రేడింగ్. ఓకే, వేర్ మేక్స్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ యూనిక్. ఇది ఒక డెస్క్రిప్షన్ అనేది రాస్తాం మనం. ఓకే, ఈ డెస్క్రిప్షన్ మనం రాసింది కాదు యాక్చువల్లీ, ఇది గూగుల్ ఆటోమేటిక్ గా జనరేట్ చేసింది. బట్ మీకు కావాలంటే ఎడిట్ అది చేసుకొని మనకు కావాల్సిన డెస్క్రిప్షన్ అది రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో జైమాక్స్ అనేది క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ కాబట్టి క్రిప్టో కరెన్సీ అనేది మెన్షన్ చేసి, జైమాక్స్ అనే కంపెనీ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ కాబట్టి ఆ డెస్క్రిప్షన్ అంతా కూడా గూగుల్ నుంచి ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యి వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ పేజెస్ టు ఎన్హాన్స్ అండ్ సజెస్ట్ ఇమేజెస్ ఫ్రమ్. ఇది ఏంటంటే మన వెబ్సైట్ అనేది, మన వెబ్సైట్ లో ఆల్మోస్ట్ చాలా పేజెస్ ఉంటాయి. ఇది ఒక పేజ్ అనుకోండి, హోమ్ పేజ్ అంటాం, అబౌట్ పేజ్ అంటాం, సర్వీసెస్ పేజ్, ఫీచర్స్ పేజ్, న్యూస్, కాంటాక్ట్, వైట్ పేపర్, రైట్. ఇవన్నీ కూడా వెబ్సైట్ లో ఒక్కొక్క ఆప్షన్ ని ఒక్కొక్క పేజ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈ పర్టికులర్ ఆప్షన్ లో మనకి గూగుల్ యాడ్ లో ఏంటంటే బేసికలీ ఒక పేజ్ అనేది వాళ్ళకి మెన్షన్ చేస్తే ఆ పేజ్ నుంచి మనకు కావాల్సిన ఇమేజెస్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సెలెక్ట్ ఇమేజెస్ టు ఎన్హాన్స్ ఇమేజెస్ ఫ్రమ్ అనేసి ఒక వెబ్సైట్ ఇచ్చాను నేను, రైట్. ఇక్కడ చూడండి, ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఆర్ యాడ్. సెలెక్ట్ గ్రూప్, యాడ్ గ్రూప్ లోకి వచ్చాను మనం. ఓకే, ఈ యాడ్ గ్రూప్ లో మనం మేజర్ గా చూడాల్సింది ఏంటంటే లిస్టింగ్ గ్రూప్స్ ఈజ్ నథింగ్ బట్ మనము ఏ యాడ్స్ అనేవి యాడ్ పెట్టడానికి వెళ్తున్నాము, అంటే ఏ ప్రొడక్ట్స్ అనేవి యాడ్ పెట్టడానికి వెళ్తున్నాము. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా మనం ఫస్ట్ మెన్షన్ చేసుకొని ఉంటాము, లేదంటే మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను యూజ్ ఆల్ ప్రొడక్ట్స్ క్లిక్ చేశాను, రైట్. ఈ ఇమేజ్ నేను యాక్చువల్ గా అప్లోడ్ చేయలేదు, బట్ వెబ్సైట్ నుంచి ఆటోమేటిక్ గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకు కావాల్సిన ఆప్షన్ అనేది దీంట్లో మెన్షన్ చేసలేదు కదా, మెన్షన్ చేసలేదు. సో నేను యూజ్ ఆల్ ప్రొడక్ట్స్ అని కొట్టేశాను. నెక్స్ట్, బిజినెస్ నేమ్ జైమాక్స్, ఫైనల్ యూఆర్ఎల్, డైరెక్ట్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేసాను. లేకపోతే విల్ డూ వన్ థింగ్, చూడండి ఒకసారి జాగ్రత్తగా లింక్ మార్చుతున్నాను. ఇక్కడ ఎర్రర్ ఏమైందో అర్థమవుతుందా ఎవరికన్నా? జనరల్ గా ఇక్కడ మనం ఒక లింక్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్,
ఇక్కడ ఈ లైన్స్ అన్ని నేను random గా ఇస్తున్నాను, లేకపోతే జనరేట్. ఓకే. అర్థమవుతుందా ఇక్కడ ఏం చేస్తున్నానో? అందరికీ తెలిసిన ఆప్షన్ ఇది. లాస్ట్ టైం డెస్క్రిప్షన్స్ అవన్నీ మనము 1 by 1 రాసాము, బట్ ఇక్కడ డైరెక్ట్ గా ఏఐ నుంచి జనరేట్ చేసేస్తున్నాము డెస్క్రిప్షన్స్ అన్ని కూడా. ఓకే, ఇక్కడ ఇమేజెస్. హలో, క్లాస్లో చేస్తాం, క్లాస్లో చేస్తాం. ఇక్కడ నేను ఒక ర్యాండమ్ ఇమేజెస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని చెయ్యండి. ఓకే, ఇమేజెస్ అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్, ఈవెన్ వీడియో కావాలన్నా చేసుకోవచ్చు. సైట్ లింక్స్ లాస్ట్ టైం చెప్పినట్టు మన ఇష్టం ఏదన్నా తీసుకుంటాము. ఓకే, కాల్ టు యాక్షన్ లో మనకు మేజర్ గా కావాల్సింది సైన్ అప్, కాంటాక్ట్ అస్, అప్లై నౌ. ఈ ఆప్షన్స్ లో మనకి ఏది సూటబుల్ అనిపిస్తే ఆ ఆప్షన్స్ చూస్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్, ఇవన్నీ అప్పుడే చేయొద్దు. నెక్స్ట్ క్లాస్ అంటే షాపింగ్ యాడ్ ఒక్కటే మనకు ఒక 2-3 క్లాసెస్ పడుతుంది. ఓకే, బేసిక్ సెటప్ మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను. లోపల 1 by 1 ఆప్షన్స్ మళ్ళీ వస్తాయి. ఓకే, ఫస్ట్ మీరు ప్రాసెస్ చూడండి, ఆ ప్రాసెస్ మళ్ళీ లోపలగా ఇన్ డెప్త్ గా చూద్దాము. రైట్, ఇక్కడ బడ్జెట్ వచ్చేసింది, బడ్జెట్ తీసుకుంటాము. నెక్స్ట్ క్లిక్ చేసేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఇప్పుడు అయితే నేను యాడ్ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్పీడ్ గా తెచ్చేసాను. ఎందుకు తెచ్చేసాను అంటే సెర్చ్ కి, డిస్ప్లేకి, షాపింగ్ కి కంపేర్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అనేది సిమిలర్ గా ఉన్నాయి, కొన్ని ఆప్షన్స్ అనేది సపరేట్ గా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ ఏంటి, కాస్ట్ పర్ అక్విజిషన్ ఒకటి, ప్రొడక్ట్ లిస్టింగ్స్ ఒకటి, ఇమేజెస్ ఒకటి, వెబ్సైట్ అనేది ఎట్లా చేయాలి ఏంటి అనేది. రైట్, ఇప్పుడు మనం చేయాల్సిన మేజర్ వర్క్ ఏంటి అంటే మనం ఒక యాడ్ క్యాంపెయిన్ అనేది డిజైన్ చేయాలి. ఓకే, షాపింగ్ కి రిలేటెడ్ గా ఒక క్యాంపెయిన్ అనేది డిజైన్ చేయండి. ఓకే, డిజైన్ చేసి నాకు స్క్రీన్ షేర్ ఇవ్వండి, నేను ఇక్కడ అది మోడిఫై చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పటిదాకా ఎవరైనా డిస్ప్లే కానీ సర్చ్ కానీ ఎవరైనా క్రియేట్ చేశారా క్యాంపెయిన్స్? ఎనీవన్? ఎవరైనా చేసి ఉంటే వాళ్ళ క్యాంపెయిన్ స్క్రీన్ షేర్ చేసి చూపించండి. సరే, ఒక పని చేయండి, లాస్ట్ టైం కూడా ఒక హోంవర్క్, ఒక సెకండ్. ఒకసారి స్క్రీన్ షేర్ చూపిస్తున్నాను చూడండి, ఎవరైతే చేసింది ఇది. వాట్ ఈస్ గూగుల్ యాడ్స్? క్యాష్ ఆర్? వాట్ ఆర్ కీవర్డ్స్ ఇన్ గూగుల్ యాడ్స్? వై ఆర్ ప్రాబ్లమ్స్? వై ఆర్ కీవర్డ్స్ ఇంపార్టెంట్ ఇన్ గూగుల్ యాడ్స్? ప్రాబ్లమ్స్ స్పెల్లింగ్ కూడా తప్పే.
ఎన్టీ ఫార్మ్. సో ఇలా వేస్ట్ కానీ మీకు ఒక పని చేయండి, అందరికి క్యాంపైన్ ఒకటి డిజైన్ చేయండి. డిజైన్ చేసి నెక్స్ట్ మండే క్లాస్ లో ఎవరెవరైతే స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నారో వాళ్ళ పేర్లు అది నోట్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే సర్టిఫికెట్స్ అవి ఇష్యూ చేస్తారు. ఓకే, సో సర్చ్, డిస్ప్లే, షాపింగ్ ఈ 3 క్యాంపైన్స్ అనేది మండే క్లాస్ లో ఒకసారి డీటెయిల్ గా చూపించండి. దెన్ ఓన్లీ వి విల్ బి నోటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ నేమ్స్ అండ్ వి విల్ బి సర్టిఫైయింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్రొసీజర్. ఏముంది ఆన్సర్స్ ఏమున్నాయి దీంట్లో? ఇది కాపీ పేస్ట్ ఆన్సర్స్, ఇది కరెక్ట్, ఇది నార్మల్. ఓకే, ఓకే. మండే అందరూ క్యాంపైన్స్ అన్ని డిజైన్ చేసుకొని తీసుకొని రండి, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి క్యాంపైన్స్ కి రిలేటెడ్ గా ఉంటే ఉండండి, వాళ్ళకి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఎల్స్ డౌట్స్ లేని వాళ్ళందరూ క్లోజ్ చేయొచ్చు. మండే మాత్రం స్క్రీన్ షేర్ చేసి చూపిస్తే వాళ్ళ నేమ్స్ అవి నోట్ చేసుకొని హెచ్ఆర్ గారికి ఇస్తాను నేను.